సత్యపూర్ణ తీర్థుల వారు ఆ ఉత్తరాది మఠ పరంపరలో వచ్చినటువంటి సత్యాభినవ తీర్థుల వారి శిష్యులు. అందువల్లనే సత్యాభినవ దుగ్ధాబ్దే సంజాత సకలేష్టద శ్రీ సత్యపూర్ణ తీర్థేందు సంతాపాన్ హంతు సంతతం అని వారి చరమ శ్లోకాన్ని సత్య విజయ తీర్థుల వారు చేశారు. సత్యాభినవ దుగ్ధాబ్దే సంజాత సకలేష్టద శ్రీ సత్య శ్రీ సత్యపూర్ణ తీర్థేందు అని సత్యాభినవ తీర్థులనేటువంటి సముద్రం ద్వారా ఉదయించినటువంటి చంద్రుడు సత్యపూర్ణ తీర్థుల వారు. ఆ చంద్రుడు ఏ విధంగా మనకు ఆహ్లాదాన్ని ప్రసాదిస్తాడో అదే విధంగా ఈ సత్యపూర్ణ తీర్థుల వారు కూడా మనల్ని అనుగ్రహిస్తారు అన్నటువంటి. దీనికంటే ముందు ఇద్దరికి ఆశ్రమాన్ని ఇచ్చారు సత్యాభినవ తీర్థుల వారు. ఒకటి ఆ సత్యాధీశ తీర్థుల వారు. వారి బృందావనం రాజమహేంద్రవరంలో ఉన్నది. గురువుల వారు ఉన్నప్పుడే వారు సిద్ధిని పొందారు. తరువాత సత్యాధిరాజ తీర్థులు అని ఇచ్చారు. వారు కూడా ఒక సంవత్సరంలోపే మళ్ళీ తాము బృందావన ప్రవేశాన్ని చేస్తారు. అందువల్ల తర్వాత వచ్చేవారు పరిపూర్ణంగా రాజ్యభారాన్ని చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో వారికి తర్వాత నామకరణాన్ని సత్యపూర్ణ తీర్థులు అని నామకరణాన్ని చేశారు. తథాచ అటువంటి మహానుభావులు సత్యాభినవ తీర్థుల వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని సంపాదించినటువంటి మహానుభావులు సత్యపూర్ణ తీర్థుల వారు. ఆ సత్యపూర్ణ తీర్థుల వారి విశేషం ఏమిటి అంటే, వారు దక్షిణ దేశ సంచారంలో ఉన్నప్పుడు వారికి ఒక ఒక ఊర్లో చాలా పేదవాడు, వాళ్ళ పూర్వీకులందరూ మంచి స్థితివంతులే, కానీ ఇతడికి అది ఏమి ఒక బ్రాహ్మణుడే, కానీ ఏమీ లేదు, అత్యంత నిర్గతికుడు. కానీ స్వాముల వారిని ఒకసారి చూడాలి, ఒకసారి వారి పాద ప్రక్షాళన చేసి పాద పూజ చేయాలి అని కోరిక. ఎవరెవరినో అడిగితే వాళ్ళు అంత అడుగుతారు ఇంత అడుగుతారు అని ఇప్పుడు మనకు చెప్తూ ఉంటారు కదా, ఉచిత సలహా ఇస్తూ ఉంటారు. ఆ విధంగా అక్కడ కూడా కృష్ణాజీ పంతకు చెబుతారు, వాళ్ళని ఏం పిలవద్దు, వాళ్ళకి అంత నువ్వు ఖర్చు ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది. కానీ ఎందుకో మనస్సులో అనిపిస్తూ ఉంటుంది, ఒక్కసారైనా నేను సత్యపూర్ణ తీర్థుల వారి దర్శనాన్ని చేసుకోవాలి, వారికి పాద పూజ చేయాలి. వెళ్ళి అడిగితే అప్పుడు ఉన్నటువంటి దివాన్ గారు, సరే ఎక్కడ ఇల్లు, వస్తారు స్వాముల వారు ఇటువంటి రోజు వస్తారు అంటే, సరే అని చూస్తే అది చాలా పూరి గుడిసె, ఏమీ లేదు అక్కడ. అటువంటి ఇంట్లో పిలిచి తాను సత్యపూర్ణ తీర్థుల వారు తన ఇంటికి రావడమే తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తాడు ఆ కృష్ణాజీ పంత. కృష్ణాజీ అని, అతడి పేరు కృష్ణ అని మాత్రమే అప్పటికి. సరే అని స్వాముల వారు వస్తారు. వస్తే చాలా పేదవాడిని స్వామి, నా దగ్గర ఏమీ లేదు అని ఒక రాగి నాణ్యం ఉంటుంది ఇంట్లో పూర్వకాలం. ఇదొక్కటే ఉంది స్వామి, ఇదొక్కటే ఉన్నది కూడా మీకే సమర్పణ చేసేస్తాను, మీరు వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పేసి ఆ వచ్చినటువంటి సత్యపూర్ణ తీర్థుల వారిని కూర్చోబెట్టి పాద ప్రక్షాళన చేసి ఆ ఒక్క రాగి నాణ్యాన్ని తాను పెడతాడు. పెట్టి అనుగ్రహించమని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తాడు. ఎవరూ లేరు, వెనక ముందు ఎవరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. ఏదో ఎవరో ఇంత పెడితే తినడం ఇంతే. కాస్త లెక్కలు మాత్రం తెలుసుకున్నటువంటి వ్యక్తి. సరే అని సత్యపూర్ణ తీర్థుల వారు తమ గురువులైనటువంటి సత్యాభినవ తీర్థుల వారిని, గురు పరంపరను, విశేషంగా మధ్వాచార్యుల వారిని, తాము అర్చన చేసేటువంటి మూలరామ మూల సీత దిగ్విజయ రామచంద్రుల్ని ప్రార్థన చేసి మంత్రాక్షతలను ఇచ్చారు. ఇస్తే ఆ సత్యపూర్ణ తీర్థుల వారి అనుగ్రహం ఎంత విశేషము అంటే, ఆ ఇచ్చిన కొన్ని రోజులకే ఆ కృష్ణుడి విధినే, తలరాతనే మారిపోతుంది. ఎంత విచిత్రము అంటే, సార్ ఏదో లెక్కల విషయంలో తేడా వస్తే దాను సరి చేస్తాడు కృష్ణ. అప్పుడు దాన్ని చూసి రాజు మెచ్చుకొని తన ఆస్థానంలోనే అతడికి ఉద్యోగాన్ని ఇస్తాడు.
అప్పటి నుండి కృష్ణ జీ అయ్యాడు. అనతి కాలంలోనే ఇంకా పెద్ద పెద్ద స్థానాలను పొంది చివరికి ముఖ్య కోశాధికారిగా ఒక రకంగా ఒక మంత్రిగా తయారవుతాడు. కాళ్ళుండవు. అయినా కూడా ఆ సత్యపూర్ణ తీర్థుల వారి అనుగ్రహంతో కాళ్ళు కూడా అతడికి వస్తాయి. అప్పటి నుండి కృష్ణాజీ పంథ అని. అది చూసి అతడికి అనేక మంది శ్రీమంతులైనటువంటి వ్యక్తులు వచ్చి వివాహాన్ని మా అమ్మాయిని చేసుకోమా, చివరికి ఒక వివాహాన్ని కూడా చేసుకుంటాడు కృష్ణాజీ పంత్. తర్వాత అనతి కాలంలోనే మళ్ళీ సత్యపూర్ణ తీర్థుల వారు వస్తే వారికి మళ్ళీ అప్పుడు సకల సౌభాగ్యాలు ఉంటాయి అన్నీ ఇచ్చి పుత్ర సంతానం కొరకు తాను ప్రార్థన చేస్తాడు. సత్యపూర్ణ తీర్థుల వారు మళ్ళీ అనుగ్రహించి వెళతారు. ఈసారి ఒక సంవత్సరం తిరిగేలోపే ఉత్తమ కుమారుడు కలుగుతాడు. ఎంత భోగభాగ్యాలు, ఎంత అతడి సామర్థ్యము అంటే తన కుమారుణ్ణి ఒక బంగారు ఊయల్లో వేసి ఊగించేంత సంపదలు వచ్చేస్తాయి కృష్ణాజీ పంత. అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు సత్యపూర్ణ తీర్థుల వారు ఆ బంగారు ఉయ్యాలను చూసి ఏ రాముడి అనుగ్రహం చేత నీకు ఆ ఉయ్యాల ఇంట్లో వచ్చిందో ఆ ఉయ్యాలను రాముడికి ఇవ్వు అని అడుగుతారు. అప్పటికప్పుడు దాన్ని విప్పి తీసి అతడి ఔదార్యం చూడండి. ఇదంతా నాకు ఒక్క రూపాయి ఇవాళ నేను ఏదైతే తింటున్నాను, ఏదైతే భోగం చేస్తున్నానో అంతా మా గురువులైనటువంటి సత్యపూర్ణ తీర్థుల వారి అనుగ్రహం అని చెప్పేసి అప్పటికప్పుడు దాన్ని విప్పేసి ఆ బంగారు ఉయ్యాల దాన్ని తీసుకువచ్చి సత్యపూర్ణ తీర్థుల వారి దగ్గర పెట్టేసి కృష్ణార్పణం చెబుతాడు. సత్యపూర్ణ తీర్థుల వారికి అతడి ఔదార్యం చాలా దాన్ని చూసి సంతోషించి ఇంకా విశేషంగా అనుగ్రహిస్తారు. ఈ విధంగా కృష్ణాజీ పంతకు అతి విశిష్టమైనటువంటి అనుగ్రహాన్ని చేసినటువంటి వారు సత్యపూర్ణ తీర్థుల వారు. ఒకసారి తంజావూరులో ఒకరెవరో ఆస్థానంలో భాగవతం చెప్పించడం నియమం. భాగవతం చెప్పిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు కృష్ణ ప్రతిమ ఒకటి, రుక్మిణీ సత్యభామ సహిత కృష్ణ ప్రతిమ. ఆ కృష్ణ ప్రతిమ ఎవరో చెప్పేటువంటి భాగవతాన్ని వింటూ వింటూ తన రెండు ఆ పిల్లను గ్రోవి పట్టుకునేటువంటి ఆకారంలో ఉన్నటువంటి ప్రతిమ అది. అది తీసేసి రెండు చెవులను మూసేసుకుంటుంది ఆ ప్రతిమ. ఇంత అబద్ధంగా, ఇంత శాస్త్ర విరుద్ధంగా భాగవతాన్ని భాగవతాన్ని చెప్తూ ఉన్నారు అని చెప్పేసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు రెండు చెవులు కృష్ణుడు ఆ ప్రతిమ తాను చెవులను మూసేసుకోవడం ఏమిటి, విడ్డూరం కాకపోతేను అని అందరూ మాట్లాడుకుంటారు. రాజుకు కాస్త భయం వేస్తుంది. ప్రతిమ ఈ విధంగా చేసింది అంటే ఏదో మనలో తప్పు జరిగింది, కృష్ణుడికి ఇది సరిపోలేదు. ఎవరైతే వచ్చి కృష్ణుడిని మళ్ళీ యథాస్థితిగా ఉంచుతారో వారు అడిగింది నేను ఇస్తాను అని చాటింపు వేయిస్తాను. ఎంతో మంది వచ్చి ఏదేదో విధాలుగా చెప్పినా కూడా కృష్ణుడేమి ఉలకడు పలకడు. అప్పుడు ఈ వార్త సత్యపూర్ణ తీర్థుల వారి దగ్గర వెళుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆహ్వానం చేస్తారు. సరే వస్తాము అని చెప్పేసి వెళ్ళి ఆస్థానంలో మధ్వాచార్యుల వారి తాత్పర్యానికి అనుగుణంగా దశమస్కంద భాగవతాన్ని అద్భుతంగా ప్రవచనం చేస్తారు. వేల మంది భక్తులు రోజు వచ్చి కూర్చోవడం, సత్యపూర్ణ తీర్థుల వారు భాగవతాన్ని ఉదయం సాయంత్రం అనర్గళంగా ప్రవచనం చేస్తూ వెళతారు. అది ఆ కృష్ణ కథను వారు చెప్తూ ఉంటే మేము భూలోకంలో ఉన్నామా, కృష్ణుడి దగ్గరే ఉన్నామా అని భక్తులకు భావన. ఇంకొంతమందికి వీళ్ళు సాక్షాత్తు కృష్ణుణ్ణి చూసి వచ్చి మనకు చెప్తున్నారా అన్నంతగా రమణీయంగా చెబుతారు సత్యపూర్ణ తీర్థుల వారు. అదంతా ఆ కృష్ణ కథనంతా స్వయం కృష్ణుడు భాగవతాన్ని ఆలించి మళ్ళీ తన రెండు చెవులు మూసుకున్నటువంటి ఆ చేతులను తీసి మళ్ళీ పిల్లన గ్రోవి ఆకారంలోనే కృష్ణుడు ఉండిపోతాడు. అది చూసి వేల మంది భక్తులు చూస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటన ఇది. ఇది చూసి రాజుకు పరమానందం అవుతుంది. మీకేం కావాలి, మీకు అన్నీ ఇచ్చేస్తాను, మాకేం వద్దు, దేవుడి అనుగ్రహం ద్వారా మాకు అన్నీ సిద్ధించాయి, ఆ కృష్ణ ప్రతిమను మాకు ఇచ్చేసేయండి అని అడుగుతాం. ఆ రుక్మిణీ సత్యభామ సహిత కృష్ణ ప్రతిమను సాక్షాత్ ఆ రాజు సకల దానికి ఇవ్వవలసినటువంటి అన్ని భో వైభవాలతో సంపదలతో కలిపి ఆభరణాలతో కలిపి దాన్ని సత్యపూర్ణ తీర్థుల వారికి అప్పగిస్తాను. ఆ సత్యపూర్ణ తీర్థుల వారు ఆ కృష్ణ ప్రతిమను తీసుకొని రోజు ఇప్పటికీ కూడా మఠంలో ఉన్నది. కంచిలో
పెద్ద నిర్మాణాన్ని ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక పెద్ద శిలామంటపం కనిపిస్తుంది. దాన్ని సత్యపూర్ణ తీర్థుల వారే నిర్మించినటువంటిది అని ఇప్పటికీ కూడా అక్కడ సత్యపూర్ణ తీర్థుల వారు. అదే విధంగా కంచి వరదరాజస్వామికి ఒక దివ్యమైనటువంటి పథకాన్ని వేస్తారు. ఇప్పటికీ విశేష ఉత్సవాల్లో దాన్ని వేస్తారు. దాని వెనుక ఇప్పటికీ కూడా శ్రీ సత్యపూర్ణ తీర్థ గురురాజో విజయతే అని సత్యపూర్ణ తీర్థుల వారు సమర్పణ చేసినటువంటిది అని ఉన్నది. అదే విధంగా మనస్వాముల వారు కంచిలో చాతుర్మాస్యాన్ని కూర్చున్నప్పుడు సత్యాత్మ తీర్థుల వారు కూడా దానికి గుర్తుగా ఒక దివ్యమైనటువంటి బంగారు పథకాన్ని స్వామికి సమర్పణ చేశారు. ఈ విధంగా సత్యపూర్ణ తీర్థుల వారు ఇంకా అనేక మహిమలున్నాయి. ఇప్పుడు శ్రీమఠానికి, ఉత్తరాది మఠానికి తిరుమల భూవైకుంఠ క్షేత్రంలో ఏ మర్యాదనైతే జరుగుతున్నదో ప్లస్ గ్రేడ్ మర్యాద అందరికీ ఇవ్వరు. అటువంటి ఉన్నతమైనటువంటి మర్యాద ఏదైతే ఉన్నదో అది సత్యపూర్ణ తీర్థుల వారి కాలంలోనే మఠానికి ప్రాప్తించింది. అదేవిధంగా తిరుపతి కింద క్షేత్రంలో కూడా మన ఉత్తరాది మఠానికి పక్కనే ఒక చిన్న ఆంజనేయ స్వామి ఉన్నాడు. అది సత్యపూర్ణ తీర్థుల వారు ప్రతిష్ఠించినటువంటి వీరాంజనేయ స్వామి అని చెబుతారు. అటువంటి ఆ వీరాంజనేయ స్వామిని అక్కడ ప్రతిష్ఠించినటువంటి వారు సత్యపూర్ణ తీర్థుల వారు. ఆ ఆంజనేయ స్వామి విశేషం ఏమంటే రూపాయి వేసి కోరిన కోరికలు కోరుకుంటే తీరుస్తాడు అని. ఆ విధంగా అటువంటి మహానుభావులు సత్యపూర్ణ తీర్థుల వారు సంచార క్రమంలో వచ్చి తాము కోల్పూర్లో బృందావన ప్రవేశాన్ని చేస్తారు. అది ఇదే జ్యేష్ఠ బహుళ ద్వితీయ నాడు వారు బృందావన ప్రవేశాన్ని చేశారు అని చెప్పేసి చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. అటువంటి సత్యపూర్ణ తీర్థుల వారు మనల్ని అనుగ్రహించని అని ప్రార్థన చేస్తూ కృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా మానసుత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.